మంచూరియా అంటే దాదాపు అందరికీ ఇష్టమే. సాసులు, ఘాటైన మసాలాల కాంబినేషన్తో తయారు చేసే ఈ స్నాక్ చాలా మంది ఫేవరెట్. అయితే ప్రతిసారి బయట తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలా మంది భయపడుతుంటారు. అయితే మంచూరియాకు హెల్దీ టచ్ ఇవ్వచ్చు. పోషకాలు ఉండే సోయా చంక్స్ అదే మీల్ మేకర్ తోనూ చేసుకోవచ్చు. ఈ మీల్ మేకర్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేయండి. మీల్ మేకర్ మంచూరియా తయారీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1.5 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 మీడియం సైజ్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ క్యాప్సికం కొద్దిగా, ఎల్లో క్యాప్సికం కొద్దిగా, నిమ్మకాయ అరచెక్క, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 నుండి 4 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ తయారు చేసే విధానం: ముందుగా 1 నుంచి 2 గంటల పాటు మీల్ మేకర్ను నానబెట్టాలి. ఆ తర్వాత గట్టిగా పిండి నీరు తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మీల్ మేకర్ పై కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఫ్రై కోసం కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ను అందులో వేసి మూత పెట్టి వేయించుకోవాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ రంగు మారేంత వరకు ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరికొంచెం నూనె పోసి అల్లం ముక్కలు, ఉల్లికాడలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత రెడ్, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి మరి కాసేపు ఫ్రై చేయాలి. కూరగాయ ముక్కలు ఫ్రై అయిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసి బాగా కలపాలి. అవన్నీ నూనెలో కాసేపు ఫ్రై అయిన తరువాత అందులో సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా నిమ్మరసం పిండుకుంటే రుచికరమైన మీల్ మేకర్ మంచూరియా రెడీ అయినట్టే.